అది రాయి కాదు, ఈ గ్రనైట్ రాయిలో ఆర్థోక్లేజ్ అనేది ఒక పెద్ద మినరల్. ఆ మినరల్ ఉంటే వాటర్ని ఎక్కువగా నిల్వలు ఉంటాయి ఒకటి. ఓకే. ఈ ప్లెజియోకేస్ ఫెల్స్పార్స్ అనే అంటే ఎట్లా అంటే అవి బేసిక్ ఇగ్నియస్ రాక్స్లలో ఉంటాయి. ఓకే. ఈ యాసిడ్ ఇగ్నియస్ రాక్ అంటే యాసిడ్ అంటే తెల్ల మినరల్స్ ఉంటాయి నాకు. ఓకే. జస్ట్ లైక్ తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు లాగా ఈ తెల్ల రక్త కణాలు అంటే సిలికా అల్యూమినియం ఎక్కువ కాంటెంట్ ఉంటుంది. అదే ఇవి అజ్ఞానా రక్త కణాలు లెక్కన ఇది కూడా లైక్ అంతే మన బాడీలో ఎట్లనో భూమిలో అట్లా ఇవి ఉంటే ఇటుంటే నీళ్ళు పడతాయా? ఎర్ర రక్త కణాలు అంటే ఆర్థోక్లేస్ అనే మినరల్ ఉంటే పడతాయి. ఇది ఉత్తదేనా? ఇది అవుతుంది. మరి ఇట్లా చేస్తే దీంట్లో ఎట్లా పడతాయి అంటే భూమి లోపల వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే పొరాసిటీ పర్మబిలిటీ అనేవి ఉంటాయి. అవి ఉన్నప్పుడు పొరాసిటీ అంటే నీళ్ళని తీసుకోవడం, పర్మబిలిటీ అంటే తీసుకొని నీళ్ళని ఇవ్వడం. ఈ మ్యాగ్మా బీగ్మా అంటే మ్యాగ్మా అంటే ఏంటంటే భూమి లోపల అంతర్భాగం దాగి ఉన్న శిలల ద్రవం చాలా వేడితో కలిగి ఉంటుంది. అది ఎక్కడ వీక్ జోన్ వస్తే అక్కడ వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటుంది. ఓకే. అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తుంది. భూమి లోపల ఉన్న శిలా ద్రవాన్ని చాలా